హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకు ఒక షాపింగ్ బ్లాగ్తో వచ్చేసానండి. ఎలా ఉన్నాయో చూడండి. అంటే చాలా రోజులు అవుతుంది తీసుకొని, కాకపోతే మీకు వీడియో చేద్దాం అన్నట్లు ఉంచాను అనమాట. కొన్ని స్టిచ్చింగ్ కూడా చేయించాలి. ఈసారి చాలా షాపింగ్ చేశాను, ఆన్లైన్ షాపింగ్ కూడా చేశాను. అవి కూడా వచ్చాక వాటిని కూడా వీడియో తీసి పెడతాను. ఒకసారి ఎలా ఉన్నాయో చూసి తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. చాలా బాగుంది. ఇది హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయించాలి. లెంత్ కూడా చాలా ఉంది. అది కూడా కొంచెం మడతేసి స్టిచ్చింగ్ చేయించాలనుకుంటున్నాను. కటే ఎలా ఉండిద్ది ఏంటనేది టైలర్ దగ్గరికి వెళ్ళాక చూస్తాను. బాగుందా? వేసుకుంటే చాలా బాగుంది. అంటే ట్రైల్ వేసుకొని చూసాను అనమాట. చాలా బాగుంది. తర్వాత ఒకసారి ఇది స్టిచ్చింగ్ చేయించాక వేసుకొని తప్పకుండా చూపిస్తాను. అది వచ్చేసి లక్కీలో తీసుకున్నాను. ఇది మెటీరియల్ అనమాట. దాదాపు ఇప్పుడు దాకా వచ్చేసి రెడీమేడ్ టాప్స్ అనేది ఇచ్చేసాను ట్రెండ్స్లో అట్లా తీసుకొని. ఇప్పుడు మళ్ళీ మెటీరియల్స్ తీసుకొని అవి ట్రై చేద్దామంటే ఒకటే రొటీన్గా అంటే బోర్గా ఉంటుంది కదా అని చూస్తున్నాను. ఇది వచ్చేసి చున్నీ వచ్చిందనమాట. కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. మెటీరియల్స్లో కూడా చాలా అంటే కాస్ట్ను బట్టి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి నా బడ్జెట్కి తగ్గట్టు నేను తీసుకున్నాను అనమాట. దీనికి లైనింగ్ కూడా వచ్చింది. చూడాలి, మంచిగా స్టిచ్చింగ్ చేసే దగ్గర ఇద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుందని చెప్పి ఇలా వచ్చేసాను అనమాట. బాగా డల్గా ఉంది ఫేస్ కూడా. పవర్ అప్ అండ్ డౌన్ వస్తుంది. ఇది వచ్చేసి టిష్యూ శారీ అంట, కొత్తగా వస్తున్నాయి. చాలా బాగుంది. ఫంక్షన్ వేర్కి చాలా చాలా బాగుంటుంది. అదే నేను శారీస్ తక్కువగా కట్టుకుంటాను కాబట్టి రాదు శారీ కట్టుకోవడం కూడా. చూడాలి, నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. రియల్గా చాలా బాగుంది. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుంది అనేది తెలీదు. ఇంతవరకు ఒకటండి, అంటే లక్కీలో తీసుకున్నాను. ఇంకోటి ఇలా, అంటే ఇది ఓల్డ్ మోడలే, కాకపోతే నాకు లేదు, ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను. నారాయణపేట శారీ అంటారు కదా, అది గ్రీను మెరూను, అది రొటీనే కదా అన్నట్లు నేను ప్యారెట్ గ్రీన్ అనేది ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది స్టిచ్చింగ్కి ఇవ్వాలి. లాంగ్ ఫ్రాక్ అనుకుంటున్నాను. ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోయాక ఖచ్చితంగా నేను వీడియో అనేది తీస్తాను. ఇదన్నమాట. ఇంకా ఆన్లైన్లో పెట్టాను. కొన్ని శారీస్ విడిగా షాపింగ్ చేశాను. అంటే డైలీ వేర్కి అప్పుడప్పుడు కట్టుకుందాము, అంటే మరీ ఫంక్షన్ లాగా కాకుండా అన్నట్లు కొన్ని తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న వీడియోలుగా పెడదాం అనుకుంటున్నాను. ఒకటే అంటే మళ్ళీ మీకు బోర్ అనిపిస్తుంది కదా, అందుకని అనమాట. ఎలా ఉంది ఈ వీడియో? నచ్చినాయి అంటే ఇప్పుడు వచ్చేసి మీకు ఒకటి లాంగ్ ఫ్రాక్ చూపించాను, ఒక శారీ, ఒక మెటీరియల్ చూపించాను. ఇంకోటి టాప్ తీసుకున్నాను, అది ఎక్కడో పెట్టాను. ఈసారి ఆన్లైన్ వాటిలో చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి ఒకసారి తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి వేరే దగ్గర తీసుకున్నాను అనమాట. మిగతావన్నీ లక్కీ షోరూమ్ ఉంది కదా విజయవాడలో, అక్కడ తీసుకున్నాను అనమాట. బాగున్నాయి అక్కడ. అంటే మన రేటుకి తగ్గట్టు, అన్న బడ్జెట్కి తగ్గట్టు లో నుంచి హై వరకు కూడా ఉన్నాయన్నమాట. శారీస్ కూడా, పట్టు శారీస్ కూడా మనకి అంటే నచ్చే విధంగా బాగా అనిపించింది. కొత్త కొత్త వెరైటీస్ కూడా వస్తున్నాయి. ఫస్ట్లో నాకు నచ్చలేదు ఒకసారి వెళ్తే, తర్వాత సెకండ్ టైం వెళ్తే ఐటమ్స్ బాగా అనిపించినాయి. తర్వాత ఇంకా అక్కడికే మ్యాక్సిమం వెళ్ళి తీసుకుంటున్నాను అనమాట. నాకైతే ఓకే, బాగున్నాయి అనిపించింది. రేటు కూడా పర్లేదు. ఇవి తీసుకున్నాను అనమాట. ఇంకా అవి కూడా నాకు కొరియర్ వచ్చిన వెంటనే మ్యాక్సిమం నేను ఫ్రీ టైంలో ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను.
అయితే మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. తప్పకుండా ఎంకరేజ్ చేయండి. కొంచెం డిలే అవుతుంది, కొంచెం బిజీగా ఉండటం వల్ల. మ్యాక్సిమం డిలే అవ్వకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకేంటి సంగతులు, సమ్మర్లో ఏం చేశారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. నేనైతే ఓకే, అంటే బిజీ షెడ్యూల్లోనే అయిపోతుంది అనమాట. కొంచెం షాపింగ్ అయితే ఈ ఇయర్ బాగా చేశాను. ఖచ్చితంగా నేను అవి కూడా పెడతాను. అంటే కాటను మంగళగిరి పట్టు అని అట్లా తీసుకున్నాను అనమాట. అంటే ఒకటే మోడల్ కావచ్చు, నాకు లేవు అన్నట్లు నేను తీసుకున్నాను. చెప్పాను కదా, మెటీరియల్స్ వచ్చేసి ట్రై చేద్దాము అని. స్టిచ్చింగ్ కాస్ట్ అన్నట్లు వదిలేసాను. నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను, లేదా బయట ఇవ్వటమా ఏదో చూడాలి నా టైంని బట్టి. అంటే ఇప్పుడు దాకా టాప్స్ లెగ్గిన్స్ వాడాం కదా, ఈసారి మళ్ళీ అట్లా మారుద్దాము, కొంచెం మనకి చేంజ్ ఉన్నట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇది వచ్చేసి ఇది కూడా లక్కీలోనే తీసుకున్నాను. స్టిచ్ చేసి వస్తున్నాయి కదా, అలా అన్నమాట. బాగానే ఉన్నాయి కంఫర్ట్గా. కాకపోతే ఇంకా హ్యాండ్స్ వచ్చేసి 3/4 వస్తున్నాయి కదా, కొంచెం మోడల్ పెట్టించుకొని అట్లా డైలీ వేర్కి కూడా బాగుంటుంది కదా అని చూస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.